తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పాకిస్తాన్ చేసిన అరాచకాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా సమాధానం చెబుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి గట్టిగా భారత ఆర్మీ జవాబు చెప్పిందని అన్నారు. భారత సైనికులు ధైర్య సాహసాలతో విరోచితంగా పాకిస్తాన్లోని 9 ప్రాంతాల్లో ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలు, ఉగ్రవాదుల ఇళ్లను మట్టుబెట్టారని చెప్పారు. పాకిస్తాన్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా భారత సైన్యం విరోచితంగా పోరాటం చేస్తుందని అన్నారు. భారతదేశం మీద జరిగిన ఉగ్రవాదుల దాడికి పాకిస్తాన్ క్షమాపణ చెప్పాల్సింది పోయి మన దేశంలోని చాలా ప్రాంతాల్లో పౌర నివాసాలపై, సైనికులకు సంబంధించిన కేంద్రాలపై దాడులు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరాతకంగా ఆధునికమైనటువంటి ఆయుధాలతో కాల్చి చంపారు మనకందరికీ తెలుసు. గత అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని, మన దేశం యొక్క సమగ్రతను, సమైక్యతను దెబ్బతీయాలని, దేశం యొక్క జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవాలని అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తా ఉంది. అనేక యుద్ధాలు చేయడం జరిగింది. వేలాది మంది భారత సైనికులను, భారత సిటిజన్స్ ను కూడా ఏ రకంగా కిరాతకంగా హత్య చేసిందో మనకు తెలుసు. మన హైదరాబాద్ నగరంలో కూడా, మన సచివాలయం ఎదురుగా లుంబిని పార్క్ లో, కోటిలో, గోకుల్ చాక్ బండార్ లో, దిల్సుఖ్ నగర్ లో, సాయిబాబా టెంపుల్ లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా అనేక వందల మందిని పొట్టన పెట్టుకున్నారో మనకు తెలుసు. ఇది ఒక హైదరాబాద్ నగరమే కాదు, భారతదేశంలోని ఏ నగరానికి వెళ్ళినా పాకిస్తాన్ ఉగ్రవాద హత్యాకాండ ఏ రకంగా మన మీద జరిగిందో మనం తెలుసు. మనం అందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ వాళ్ళు చంపే వాళ్ళు, మనము చచ్చే వాళ్ళం అనే విధంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి అనేక రకాల అరాచకాలకు, హత్యాకాండకు మనం బలయ్యాము. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యము ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి సంఘటనకు జవాబుగా ఏ రకంగా 9 ప్రాంతాలలో వెళ్లి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి శిక్షణా కేంద్రాలను, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను ఏ రకంగా మట్టు పెట్టామో, మరి విరోచితమైనటువంటి మన సైనికులు ధైర్యంతో, సాహసంతో ఏ రకంగా పోరాటం చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. పాకిస్తాన్ భారతదేశం మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి, లొంగిపోవాల్సింది పోయి, దేశంలోని అనేక ప్రాంతాలలో సివిలియన్స్ ఉండేటువంటి, పౌరులు ఉండేటువంటి పౌర నివాసాల మీద దాడులు చేస్తా ఉంది. సైనికులకు సంబంధించినటువంటి కేంద్రాల మీద దాడులు చేస్తా ఉంది. అమాయకులైనటువంటి ప్రజలను కాల్చి చంపుతుందో మనం చూశాం. అందుకే ఈరోజు మన సైనికులు పాకిస్తాన్కి అనేక ప్రాంతాలలో బుద్ధి చెప్తా ఉన్నారు. సాహసంతో పాకిస్తాన్ గడ్డ మీదకి పోయి ఆ యొక్క ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కేంద్రంగా ఉన్నటువంటి పాకిస్తాన్ కు బుద్ధి చెప్తా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఏకంగా ఉన్నాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఈరోజు పాకిస్తాన్ చర్యలను ఖండిస్తా ఉన్నాం. 140 కోట్ల మంది భారత సైనికులకు అండగా నిలబడ్డారు. మరి ఏ రకంగా ధైర్యంతో పోరాటం చేస్తున్నారో వాళ్ళకి అన్ని రకాలుగా ఈరోజు భారతీయులందరూ కూడా కలిసి ఉన్నారు. మానసికంగా వాళ్ళకి అండగా నిలబడ్డాం. వాళ్ళకి ఆత్మ ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను, మన సైనికులకు ఏదైతే దేశ రక్షణ కోసం, దేశ సమైక్యత కోసం, దేశ సమగ్రత కోసం పోరాటం చేస్తున్నారో, ప్రాణాలు తెగించి పాకిస్తాన్ యొక్క సైన్యంతో, పాకిస్తాన్ ఉగ్రవాదంతో పోరాటం చేస్తున్నారో వాళ్ళ సైనికులకు అండగా అన్ని దేవాలయాలలో పూజలు చేయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాలలో, అన్ని మండల కేంద్రాలలో, అన్ని గ్రామాలలో కూడా సైనికులకు అండగా ఊరేగింపులు నిర్వహించాలి. అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిర్వహించాలి. విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా సైనికులకు అండగా నిలబడుతూ ఊరేగింపులు నిర్వహించాల్సిందిగా తెలుగు ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనంలో మా భానుప్రకాష్ రెడ్డి గారు, ఆనంద్ గారు ఈ రోజుని వెంకటేశ్వర స్వామిని వారి యొక్క ఆశీర్వదన బలంతో ఆపరేషన్ సింధూర అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించారు. వారికి ఇంకా కూడా సైనికులకి ఉత్సాహాన్ని నింపాలి, వారికి శక్తిని ఇవ్వాలని స్వామివారిని కోరుకుంటూ, స్వామివారి యొక్క దయ మూలంగా ఏదైతే 400 ఏదైతే ఉందో సుదర్శన్ అనే పేరుతో స్వామివారి యొక్క నామకరణం సుదర్శన్ యొక్క చక్రం వారి చేతిలో ఉండేటువంటి చక్రాన్ని ఈవేళ మరొకసారి పాకిస్తాన్ మీద వినియోగించి ఆర్థిక మూలాల మీద దెబ్బగొట్టేటువంటి గట్టి ప్రయత్నం భారత సైనికులు చేయడం ఏదైతే ఉందో దీన్ని నిజంగా కూడా స్వామివారి యొక్క అదృష్టం, వారి యొక్క ఆశీర్వచనాలు అనేటువంటి అభిప్రాయం మాకు కలిగింది. అదేవిధంగా స్వామివారు రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క సైనికులకి వారికి ఇంకా ఆత్మస్థైర్యాన్ని నింపి పాకిస్తాన్ కనుసన్నల్లో నిద్రపోయే విధంగా ప్రయత్నం చేయాలని ఆ విధంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మోడీ గారికి ఇంకా కూడా స్వామివారి యొక్క మనోధైర్యాన్ని ప్రసాదించే విధంగా చేయాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. అభివృద్ధి సంక్షేమంలో పాలకులను అగ్రస్థానానికి తీసుకెళ్తారని తెలిపిన మంత్రి నిమ్మల రామానాయుడు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు వర్లరామయ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.